నారా లోకేష్కి ప్రమోషన్ దక్కుతోంది. ఆయన తెలుగుదేశం పార్టీ సారథ్య బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కడప మహానాడు వేదికగా టీడీపీ పగ్గాలు చిన్నబాబుకి అప్పగించేదానికి అంతా సన్నాహాలు పూర్తయ్యాయి. మూడో తరం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వ బాధ్యతల్లోకి రాబోతోంది. అయితే ఇప్పుడు నారా లోకేష్కి నేరుగా జాతీయ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారా, లేకుంటే వర్కింగ్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఇట్లా ఏదో ఒక పదవిని సృష్టించి ఆ బాధ్యతలో అప్పగిస్తారా? ఇదే కీలకమైనటువంటి అంశం. నారా లోకేష్కి టీడీపీ బాధ్యతలు అప్పగించడం ఇప్పటికే డిసైడ్ అయ్యింది. అయితే దాన్ని ఏ రూపంలో అందిస్తారు అన్న దాని మీదే తేలాల్సి ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ మొత్తం పార్టీ వ్యవహారాల్ని చక్కదిద్దుతున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఐటీ విద్యాశాఖల మంత్రిగా ఆయన ఉన్నప్పటికీ కూడా సకల శాఖ మంత్రి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మొత్తం అన్ని శాఖలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో నారా లోకేష్దే ఫైనల్ డిసిజన్గా మారుతోంది. నారా లోకేష్ అభిప్రాయాలకు అనుగుణంగానే మొత్తం మంత్రివర్గంలో అందరూ పనిచేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ పగ్గాలు కూడా లోకేష్కి అప్పగించడానికి సమయం ఆసన్నమైంది అన్నట్టుగా అంతా భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కడప మహానాడులో నారా లోకేష్ని ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకుంటారా, లేకుంటే ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా ప్రమోట్ చేస్తారా? ఇది మాత్రం తేలాల్సినటువంటి అంశం. తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ గడిచిన 5 ఏళ్లుగా క్రమంగా ఎదుగుతూ వస్తున్నారు. అనేక బాధ్యతల్లోకి వస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా అన్ని రకాల వ్యవహారాలను తానే చక్కదిద్దుతున్నారు. తాజాగా ఆ పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగితే దానికి ముందుగా నారా లోకేష్ నాయకత్వంలో ఒక సమావేశం నిర్వహించి అక్కడే మహానాడుకి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చర్చించి ఆ తర్వాత వాటిని పొలిట్ బ్యూరోలో ఏకగ్రీవంగా ఆమోదించినట్టు కనిపిస్తుంది. తద్వారా ఇప్పుడు పార్టీలో చిన్నబాబుదే పై చేయి, ఆయనదే తుది నిర్ణయం అనేటువంటి సంకేతాన్ని పంపిస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే వచ్చే మహానాడులో నారా లోకేష్ని ఎన్నికవుతున్నారు అనేదానికి సంకేతాలు పంపించే ప్రయత్నంగా ఇవన్నీ కనిపిస్తున్నాయి. మరి ఎంతవరకు ఆ పార్టీకి ఉపయోగపడతాయి? కొత్త నాయకత్వం సారథ్యంలో నారా లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఏ రీతిన సాగుతుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? చాలా కీలకమైనటువంటి వ్యవహారం. ఇప్పటికే చంద్రబాబు నాయుడు 75 ఏళ్ల వయసు పైబడినటువంటి తరుణంలో ఇటీవల ఎవరైనా నాయకత్వ స్థానంలో 3 సార్లకు మించి ఉండకూడదు అనేటువంటి ఒక కండిషన్ కూడా నారా లోకేష్ ప్రస్తావించినటువంటి తరుణంలో ఇలాంటి అనేక అంశాలు తెర మీదకు వస్తున్నాయి. చంద్రబాబుతో సహా ఆయన క్వార్టరీలో ముఖ్య భూమిక పోషించినటువంటి యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చియ్య చౌదరి, అశోక్ గజపతిరాజు ఇలా చాలామంది సీనియర్లను కూడా ఈ మహానాడు వేదికగా పక్కన పెట్టేసే అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది. పోలిట్ బ్యూరోలో అలాంటి సీనియర్లు కాకుండా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి నారా లోకేష్ అనుచరుల్ని ఆయన క్వార్టరీలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్ ఇచ్చేదానికి అంతా రంగం సిద్ధమైందన్నట్టుగా భావిస్తున్నారు. ఇదంతా తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి మార్పులకి ఆస్కారం ఇచ్చేటువంటి వ్యవహారంగా ఉంటుంది. అది ఎలాంటి మార్పుల్ని తీసుకొస్తుంది, ఆ పార్టీని ఎటు తిప్పుతుంది? ఇదే భవిష్యత్తులో ఆ పార్టీ భౌతవ్యాన్ని తేల్చబోతున్నటువంటి అంశం.